అద్దంకి సమీపంలో టిట్కో ఇళ్లను నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను హౌసింగ్ ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి నాణ్యత లోపం లేకుండా చూడాలని ఆదేశించారు. 2014లో అద్దంకి పరిధిలో 15 ఎకరాల్లో 960 మందికి ఇళ్లు మంజూరు చేశామని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని ఆపేశారని గుర్తు చేశారు. 2024లో అధికారంలో కూటమి ప్రభుత్వం రాగానే మళ్లీ ప్రారంభించాం. అలాగే దెబ్బతిన్న టిట్కో ఇళ్ల దగ్గర దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. త్వరలో లబ్ధిదారులకు టిట్కో ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. మీటింగ్ ఏమంటాడు 960 యూనిట్లు ఇది కట్టారు సార్. గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, ఒక బ్యాలెన్స్ ఉంది, కంటిన్యూషన్ చేయాలి. 960 సార్. 960 ఈ బ్లాక్ ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ చేసి ఆగిపోయింది సార్. దీనికి పర్మిషన్ వచ్చిందా? ఉంది సార్, కంటిన్యూషన్ చేయాలి. మొత్తం బ్లాక్ లని చేస్తాం. చేస్తాం ఇప్పుడు ఈ పని చేసుకుంటూ వస్తున్నాం. ఆ రోజు నుంచి ఇప్పటికి 960 ఇల్లు ఉన్నాయి సార్. లోపలికి ఇంటర్నల్ గా 760 ఇల్లుకి పుట్టి పెట్టాం సార్. డబుల్ కోట్ పుట్టి పెట్టాం. వాల్ పుట్టి 960 గాను 760 పెట్టాం సార్. కంప్లీట్ అయింది. అంటే మిగతా ఆన్గోయింగ్ జరుగుతుంది సార్. మిగతా 22 కోట్లు బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 22 కోట్ల పని చేస్తాం. స్టార్ట్ బిల్లు పెండింగ్ గురించి అడగట్లేదు. బ్యాలెన్స్ 22 కోట్ల వరకు చేస్తున్నాం సార్. అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు దాని ఇల్లుని వాళ్ళకి అప్పచెప్పాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత వచ్చింది, అది సరిపోయిందా అని అడుగుతుంది. ఇన్ఫ్రా మీకు సంబంధం లేదు. ఇన్ఫ్రా వేరే కంపెనీ. ఇన్ఫ్రా అంటే రోడ్లు ఇంకేముంటాయి, రోడ్స్, డ్రైన్స్ సార్, ఈఎల్ఎస్ఆర్, జిఎల్ఎస్ఆర్, ట్రంక్ మెయింటెనెన్స్ సార్. అంటే ఈఎల్ఎస్ఆర్, వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఒక 5 కిలోమీటర్ల పైప్ లైన్ ఉంది సార్ మనకి మున్సిపాలిటీ నుంచి ఇక్కడికి. ఓకే. ఎస్టీపీ ఒకటి సపరేట్ సార్. అది ఇంతవరకు 13 కోట్లు సార్. ఓకే. ఇప్పుడు కమిషనర్ ఉన్నాయి 400 రిజిస్ట్రేషన్ కూడా చేశాం. అవి కూడా చెక్ చేసుకోండి. మళ్ళీ మాకు పని జరగట్లేదని కన్ఫ్యూజ్ గా ఉంటారు. ఒకసారి వస్తే ఎవరైనా వచ్చి వాళ్ళని పిలిచి చూపిస్తాను ఏం పని జరుగుతుందో చూసుకుంటే వాళ్ళకు కూడా హ్యాపీ. 5 సంవత్సరాల నుంచి చిన్న చిన్న అద్దెలు కట్టుకున్నారు. పాడుపట్టిన ఇల్లు అవుతుంది. అది అట్మాస్ఫియర్ కూడా మనం పనిచేసే అట్మాస్ఫియర్ కూడా బాగుండాలి. ఇది మొత్తం కలిపి 4 పనులు పెడితే 4 రోజుల్లో కొట్టి అవసరం పడేస్తారు. ఏదో వర్క్ వచ్చింది చేసుకున్నాం వెళ్దామని కాదు. జనానికి ఎమోషన్ ఇల్లు అనేది మీ ఎంపీ గారు చెప్పింది ఇక్కడ చూస్తుంటే అది నాకు అనిపించలేదు కదా. ఎస్టీపీ కూడా ఉంది కదా సార్. అదే నేను అడుగుతున్నా. అందుకే పని చెప్తాయి ఎండకి. ఓకే ఓకే సార్.